వెల్కమ్ టు డాక్టర్స్ లైవ్ షో. ఇవాళ మనం డాక్టర్స్ లైవ్ షోలో ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా చక్కటి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. అయితే ఇవాళ మీ ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్స్ అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ లోకేష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్. హలో అండి. ఇవాళ మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఆర్థరైటిస్? ఆర్థరైటిస్ అనగానే అందరు ఏదో కొత్త ప్రాబ్లం అని అనుకుంటుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా మంది కూడా సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్లో ఆర్థరైటిస్ ఒకటిగా చెప్పుకోవచ్చు. మనిషికి మూలాధారం కదలికలు. ఈ కదలికలు అంటే మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా, ఒక ప్లేస్లో కూర్చోవాలన్నా, ఒక వర్క్ చేయాలన్నా మూలాధారం ఈ కండరాలు మరియు ఈ కీళ్ళు అనమాట. ఈ కండరాలు మరియు కీళ్ళలో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఆర్థరైటిస్ అని అంటుంటాం అనమాట. సో ఒక వస్తువు లేపాలన్నా కానీ, ఒక వస్తువు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన జాయింట్స్. ఈ జాయింట్లో కలిగేటువంటి మార్పులు అండ్ అవి ఏజ్ రిలేటెడ్గా కావచ్చు, కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, కలిగేటువంటి సమస్యని మనం ఆర్థరైటిస్ అని అంటుంటాం అనమాట. సో ఏ జాయింట్ అయినా కానీ రెండు ఎముకలు కలిసి ఏర్పడినటువంటి భాగం లోపల మనకు కొన్ని రకాలైనటువంటి వాటి చుట్టూ ఉన్నటువంటి కండరాల లోపల కానివ్వండి, నెక్స్ట్ పోతే వాటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లు చేంజెస్ వల్ల కావచ్చు కలిగేటువంటి మార్పుల్ని మనం ఆర్థరైటిస్ అని చెప్తుంటాం అనమాట. ఓకే, ఇది అంటే ఇందులో రకాలు కూడా ఉంటాయా? ఎన్ని రకాలు ఉంటాయి? ఖచ్చితంగా మనం ఆర్థరైటిస్ అని అనగానే చాలా మంది అనుకునేది అంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రకాల మాత్రమే ఉన్నాయి అని అనుకుంటాం. బట్ ఆర్థరైటిస్ లోపల దాదాపుగా 100 రకాలటువంటి ఆర్థరైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. దాని లోపల మెయిన్గా మనం చూసే ఏంటంటే క్లినికల్గా డే టు డే ప్రాక్టీస్ లోపల ఎక్కువ మందిని మనం సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ లోపల ఎక్కువ చూసే కేసెస్ లోపల అంటే 100 టైప్స్ ఉన్నా కానీ ఎక్కువగా మనం చూసే కేసెస్ ఏముంటాయంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, రిమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఎస్ఎల్ఈ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌట్ కానివ్వండి, నెక్స్ట్ పోతే స్క్లీరోడెర్మా కానివ్వండి, స్క్లీరోసిస్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తుంటారు అనమాట. మనము ప్రతి ఒక్కరు వాటి లైఫ్ టైంలో ఈ ఆర్థరైటిస్ సమస్యతోటి బాధపడుతూనే ఉంటారు. బట్ మోర్ ఓవర్ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, రిమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, ఎస్ఎల్ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు అనమాట. అంటే ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి, పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అని ఏమైనా ఉంటుందా? అంటే ఆర్థరైటిస్ అనగానే అందరూ అనుకునేది అంటే వయస్సు పైబడిన వాళ్ళ లోపల మాత్రమే ఈ రకమైనటువంటి కీళ్ళ కండరాల నొప్పులు కానివ్వండి, వెన్ను నొప్పి కానివ్వండి ఇలాంటివి వస్తుంటాయని అనుకుంటారు. బట్ ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా మనం ఆర్థరైటిస్ లోపల 100 రకాలుగా ఆర్థరైటిస్ అని చెప్పుకున్నాం అనమాట. సో కొన్ని వయస్సు పరంగా కొన్ని రకాలైనటువంటి ఆర్థరైటిస్ వస్తుంటాయి. అండ్ కొన్ని అనేది ఏజ్ అనేది సంబంధం లేకుండా చిన్నపిల్లల లోపల కానివ్వండి, నడి వయసు ఉన్న వాళ్ళ లోపల కానివ్వండి, ఎవరిలో అయినా కానీ ఈ రకమైనటువంటి ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇందాక మీరు ఆస్టియో ఆర్థరైటిస్ అన్నారు. అంటే ఏంటి అసలు ఆస్టియో ఆర్థరైటిస్? ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ టైంలో ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ఖచ్చితంగా సఫర్ అయ్యే ప్రాబ్లం ఏదైనా ఉందనంటే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అని చూసినట్లయితే దీని ఒక రకమైనటువంటి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని అంటుంటాం. అంటే ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల కావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కావచ్చు అంటే ఈ ఎముకల లోపల కానీ జాయింట్స్ లోపల కానీ కలిగేటువంటి మార్పుల్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటుంటాం. అంటే ఇది ఒక రకమైన డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. అంటే చాలా మంది ఊళ్ళలో అంటుంటారు, అంటే ఊళ్ళలో కానీ ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కానీ ఎముకలు అరిగిపోయినాయి, ఏజ్ ఎక్కువైపోయింది, ఎముకలు అరిగిపోయినాయి, సో చేతన అవ్వట్లేదు, ఏ పని చేయలేకపోతున్నాను అని అంటుంటారు. ఆ రకమైనటువంటి ఎముకల అరుగుదల వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తుంటాం అనమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకు వయస్సు పరంగా ఒకప్పుడు ఏంటంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 40 సంవత్సరాల లోపల కూడా ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేది చూస్తూనే ఉన్నాం అనమాట. అంటే ఇందులో స్టేజెస్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా అండి. మనకి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ లోపల మెయిన్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో చూసినట్లయితే వాటిలో ఉన్నటువంటి స్టేజెస్ ఆధారంగా మాత్రమే మనం దీని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ స్టేజెస్ లోపల చూసినట్లయితే మనం ఆస్టియో ఆర్థరైటిస్ లోపల మొదలైనప్పటి నుండి దాన్ని పూర్తిగా అరిగిపోయే వరకు 4 స్టేజెస్ లోపల మనం దీని లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది చూస్తుంటాం. ఆర్థరైటిస్ అనగానే చాలా మంది లోపల ఫస్ట్ ఆర్థరైటిస్కి రిలేటెడ్గా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ లోపల కలిగే మార్పు ఏంటి అంటే స్టేజెస్ లోపల మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ ఈ విధంగా ఉంటాయి అనమాట. 4 స్టేజెస్ లోపల ఫస్ట్ స్టేజెస్ లోపల కలిగే మార్పు ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ స్టేజ్ లోపల మనకు కామన్గా అన్ని జాయింట్స్లో అన్ని రకాలైనటువంటి ఆర్థరైటిస్లో వచ్చేటువంటి పెయిన్స్లో
ఎలా ఉంటాయో అదేవిధంగా సేమ్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లోపల కూడా ఫస్ట్ స్టేజ్ లోపల ఎక్కువగా పెయిన్స్ అనేది ఎక్కువ రావడం అనేది ఫస్ట్ స్టేజ్ లోపల చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ అది ఆస్టియో ఆర్థరైటిసా అండ్ వేరే రకమైనటువంటి ఆర్థరైటిసా అని ఫస్ట్ స్టేజ్లో గుర్తించడం కొంతవరకు చాలా వరకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని గుర్తించడం ఎలా అనంటే వయసుతో పాటుగా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఏజ్ ఎవరిలో ఎక్కువైతే ఉంటుందో 45-40 తర్వాత క్రాస్ అయిన తర్వాత వచ్చేటువంటి మార్పుల్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటుంటాం. కాబట్టి స్టేజ్ 1 లోపల మనం ఫస్ట్ పెయిన్తో చూస్తుంటాం. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే పెయిన్తో పాటు స్వెల్లింగ్ వాప్ అనేది చూస్తూ ఉంటాం. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి పెయిన్ వాపు దాంతోపాటు కూర్చున్న నిల్చున్న ఒక రకమైన శబ్దం రావడం. అండ్ ఫోర్త్ స్టేజ్ ఏంటంటే కంప్లీట్లీ నడవలేకపోవడం అనేది మనం చూస్తుంటాం. సో ఈ 4 స్టేజెస్ లోపల కూడా మనకి ఏమవుతుంది అంటే ఇది ఏ జాయింట్స్ లోపల వస్తుంది, ఏ మార్పులు వస్తుంటాయని చూసినట్లయితే ఇది మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది లార్జ్ జాయింట్స్ మన ఏదైతే బాడీ వెయిట్ని బేర్ చేసే జాయింట్స్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. అంటే నీ జాయింట్స్ లోపల చాలా మంది మోకాళ్ళ అరుగుదల అని చెప్తుంటారు. సో ఈ మోకాళ్ళ అరుగుదల కావచ్చు, సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, లంబార్ స్పాండిలైటిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ లోపల భాగంగానే ఉంటాయి అనమాట. సో చాలా మంది లోపల ఎక్కువగా చూసేది ఏంటంటే నీ జాయింట్స్ లోపల అరుగుదల, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. దాంతోపాటు హిప్ జాయింట్ లోపల కానివ్వండి, యాంకిల్ జాయింట్ లోపల కానివ్వండి, సర్వైకల్ అండ్ లంబార్ స్పైన్ లోపల కానివ్వండి ఈ రకమైనటువంటి ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్త్రీ పురుషుల లోపల చూసినట్లయితే ఈ స్త్రీల లోపల ఎక్కువగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. స్త్రీ పురుషుల్లో కంపేర్ చేసుకుంటేను ఆస్టియో ఆర్థరైటిస్ లోపల ఫీమేల్స్ లోపల ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే వాళ్ళ లోపల మెనోపాజ్ స్టేజ్ అని రావడం. ఈ మెనోపాజ్ స్టేజ్ లోపల మన శరీరం లోపల కొన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అంటే హార్మోన్ లోపల చేంజెస్ రావడం. ఈ హార్మోన్ చేంజెస్ వల్ల మన బాడీ లోపల ఆస్టియోఫోరోసిస్ ఎముకల అరుగుదల దాంతోపాటు విటమిన్ డి అనేది తగ్గిపోవడం అనేది చూస్తుంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది స్త్రీలలో తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది వయసు పైబడిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుందా ఈ రకమైన ఆర్థరైటిస్? ఖచ్చితంగా అండి. మనకు ఇప్పుడు ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసుతో పాటుగా వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వయస్సు 40 తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఒకప్పుడు 45 తర్వాత చూసేవాళ్ళం. ఇప్పుడైతే తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, అండ్ నెక్స్ట్ పోతే వాళ్ళు ఉన్నటువంటి ఒబేసిటీ లావు ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా లేకపోవడం వల్ల కావచ్చు, వీటి వల్ల ఏంటంటే అండ్ తీసుకునే ఆహారం లోపల కాల్షియం అండ్ విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల కావచ్చు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది తొందరగా మనం చూస్తున్నాం. ఏజ్ 40 ఒకప్పుడు 45 తర్వాత చూసేవాళ్ళం, ఇప్పుడు 40 ఇయర్స్ లోపల కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. మెయిన్గా ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ లోపల ఏం జరుగుతుంది, నీ జాయింట్ లోపల చూసినట్లయితే ఏం జరుగుతుందని చూసినట్లయితే నీ జాయింట్ లోపల మనకి ఏంటంటే 2 ఎముకల మధ్యలో సైనోవిల్ కార్టిలేజ్ అనేది ఉంటుంది అనమాట. ఈ సైనోవిల్ కార్టిలేజ్ నుండి మనకి రెగ్యులర్గా ఏమవుతుంటే సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది సీక్రెట్ అవుతుంది. ఈ సైనోవిల్ అంటే ఒక రకమైన గుజ్జులాగా ఉంటుంది అనమాట. ఈ గుజ్జు లోపల కొంతవరకు మార్పులు రావడం, సైనోవిల్ కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతూ ఉండడం, 2 ఎముకల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉండడం, ఒక ఎముక ఇంకొక దానికి రాసుకుపోవడం, ఆ విధంగా అరుగుదల అనేది మొదలవుతుంది అనమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లోపల మనం ఫస్ట్ స్టేజ్లో పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యి వితిన్ 3 months లోపల మనం ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టినట్లయితే వాటిని పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మధుర నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. సుగుణ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. నాకు ఇందాక అన్నారు కదా ఎస్ఎల్ఏ అనే ప్రాబ్లం ఉందండి. ఓకే అమ్మా, ఎన్ని సంవత్సరాల నుండి ఎస్ఎల్ఈ ప్రాబ్లం ఉంది మీకు? నాకు 7 సంవత్సరాలు అవుతుందండి. ఓకే అమ్మా, మీ అంటే ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటిస్ అని అంటాము. దీని లోపల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీ ఆర్గాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ బాడీ లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయమ్మా ఇప్పుడు? నాకు ఫస్ట్ కిడ్నీ మీద పడిందండి అది. ఓకే అమ్మా. కిడ్నీలకి వచ్చింది, తర్వాత లివర్ కి, తర్వాత పేగులకి అట్లా వచ్చిందండి. దానికి మార్గం ఉంటుందా పూర్తిగా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా వయసు 35 అండి. 35 years ఉంది. ఓకే. కిడ్నీ ఇప్పుడు నార్మల్ గా ఉంది, పేగులు కొంచెం లివర్ ప్రాబ్లం అయ్యి ఉన్నాయండి నాకు. ఓకే అమ్మా. ఇప్పుడు ఏంటమ్మా? ఎస్ఎల్ఈ అనే చెప్పారండి. ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఎస్ఎల్ఈ లోపల మన శరీరం లోపల ఓన్లీ జాయింట్స్ ఒకటే కాదు, మిగతా ఆర్గాన్స్ అంటే మనకు ప్రతి ఒక్క సిస్టమ్ సివిఎస్ అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానివ్వండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానివ్వండి, రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి,
రెస్పిరేటరీ సిస్టమ్స్ లోపల మెయిన్గా లంగ్స్ కానివ్వండి, అండ్ రీనల్ సిస్టమ్ లోపల కిడ్నీస్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా మనకి ఎస్ఎల్ఈలో అంటే ఎస్ఎల్ఈ అంటే ఏంటి ఫస్ట్ చూసినట్లయితే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అనమాట. రోగ నిరోధక శక్తి అనేది తక్కువైపోతూ ఉండడం వల్ల కలిగేటువంటి మార్పుల వల్ల మన శరీరం లోపల కొన్ని రకాల పెయిన్స్, దాంతోపాటు మిగతా ఆర్గాన్ డ్యామేజ్ కూడా జరుగుతుంది అనమాట. సో ఈ ఎస్ఎల్ఈలో మనకి ఏంటంటే మిగతా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి కూడా హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఇది రావడానికి బేసిక్గా కాజెస్ ఏంటంటే మనకు ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండడం, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, దాదాపుగా అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో 90% మనకు డిసీజెస్ వస్తున్నాయంటే అది ఓన్లీ రిలేటెడ్ టు సైకలాజికల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, వీటి వల్లనే దాదాపుగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయని మన స్టడీస్లో కూడా మనం చూసుకుంటున్నాము. రీసెంట్లీ వీటి మీద ఎక్కువ అధ్యయనాల్లో కూడా తేలింది ఏంటంటే మనకు ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం తెలుసుకున్నాము. సో ఈ విధంగా మీలో ఉన్నటువంటి బేసిక్గా మీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటన్నిటిని కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల మనం ట్రీట్మెంట్ అందించడం వల్ల మీ ప్రాబ్లమ్స్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుందమ్మా. ఒకసారి మీ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని అండ్ ఒకసారి ఫస్ట్ వచ్చేసి రీనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్తున్నారు. సీరం క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్లడ్ యూరియా ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్ని కూడా ఒకసారి చూసుకొని ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి అమ్మా. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లం పూర్తి స్థాయిలో తగ్గుతుంది. ఓకే, ఎస్ఎల్ఈ అంటున్నారు, అసలు ఎస్ఎల్ఈ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఎస్ఎల్ఈ అంటే ఏంటంటే మనకు సిస్టమిక్ లూపస్ ఎరిథ్రమైటిస్ అని అంటుంటాం అనమాట. సో దీని లోపల ఏమవుతుందంటే మన బాడీ లోపల జాయింట్స్లో రావచ్చు ఈ ప్రాబ్లం అనేది. లూపస్ ఎరిథ్రమైటిస్ లోపల మనకి ఏమవుతుందంటే స్కిన్ మీద ఒక బటర్ఫ్లై షేప్లో మనకు ఒక మచ్చలు, రెడ్ ర్యాషెస్ లాగా రావడం, దాంతోపాటు రికరెంట్ ఫీవర్ రావడం, దాంతోపాటు జాయింట్స్, స్మాల్ జాయింట్స్ కావచ్చు, లార్జ్ అంటే పెద్ద జాయింట్ లోపల కానివ్వండి, చిన్న జాయింట్ లోపల కానివ్వండి, ఈ పెయిన్స్ అనేది రావడం, ఆ పెయిన్స్ కాస్త దాన్ని తగ్గకపోవడం, ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని తగ్గకుండా కంటిన్యూస్గా ఉండడం, దాంతోపాటు ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉండడం. ఇందాక చెప్పాను కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్ మీద కానివ్వండి, నెక్స్ట్ పోతే నర్వస్ సిస్టమ్ మీద కానివ్వండి, రీనల్ సిస్టమ్ మీద కానివ్వండి, రెస్పిరేటరీ సిస్టమ్ మీద కానివ్వండి, ప్రతి ఒక్క సిస్టమ్ అనేది దీని లోపల ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫీమేల్ లోపల చూసినట్లయితే వాళ్ళ లోపల ఈ ఎస్ఎల్ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు దాదాపుగా ఇన్ఫర్టిలిటీ పీపుల్ అంటే వాళ్ళ లోపల సంతానం అనేది కలగకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఎస్ఎల్ఈ అనేది ఏంటంటే ఒక సిస్టమిక్ లూపస్, దాని పేరులోనే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క సిస్టమ్ లోపల దీని యొక్క ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటుంటాము. దీనివల్ల మన శరీరంలో ఉన్నటువంటి కీళ్ళు, కండరాలు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్లో డ్యామేజ్ అవుతూ మన శరీరాన్ని రోజు రోజుకు మొత్తం కూడా మన శరీరం యొక్క బరువు కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, వీటన్నిటి కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఎస్ఎల్ఈ ప్రాబ్లం అనేది మహిళల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటామా? అట్లనే లేదండి. ఎస్ఎల్ఈ కేసెస్ లోపల ప్రతి ఒక్కరి లోపల, మగవాళ్ళ లోపల రావచ్చు, ఆడవాళ్ళ లోపల కూడా రావచ్చు. కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్ లోపల ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఈ కేసెస్ అనేది చాలా వరకు కూడా ఒకసారి వచ్చిన తర్వాత అంటే ఎస్ఎల్ఈ వచ్చిన తర్వాత దాదాపుగా చాలా మంది అనుకునేది ఏంటంటే ఎస్ఎల్ఈకి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. బట్ ఎస్ఎల్ఈ కూడా పూర్తి స్థాయిలో తగ్గించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎస్ఎల్ఈ ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకోవడం ఎలాగా, అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఎస్ఎల్ఈ లోపల ఏమవుతుందంటే యూజువల్లీ చాలా మంది కూడా ఇది ఎస్ఎల్ఈయా లేకపోతే స్క్లీరోడెర్మానా లేకపోతే మిగతా రిమేటెడ్ ఆర్థరైటిసా అనేది చాలా వరకు డయాగ్నోస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఎస్ఎల్ఈ కండిషన్ లోపల. బట్ ఏంటంటే ఈ మెయిన్గా లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే సేమ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల ఉన్నటువంటి జాయింట్ పెయిన్స్ కానివ్వండి, జాయింట్ స్వెల్లింగ్ కానివ్వండి, ఇవన్నీ జాయింట్స్లో చూసినట్లయితే ఫస్ట్ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. ఈ పెయిన్స్ అన్నీ కూడా జ్వరంతో, సాధారణంగా వచ్చేటువంటి జ్వరంతో స్టార్ట్ అయిపోయి దాంతోపాటు కీళ్ళు మొత్తం కూడా పట్టేసినట్టుగా ఉండడం, జాయింట్స్ మొత్తం స్టిఫ్నెస్ రావడం, దాంతోపాటు చర్మం మీద రెడ్ కలర్లో దద్దురులాగా ఒక బటర్ఫ్లై షేప్లో ఒక స్పెసిఫిక్గా సీతాకోక ఆకారం లోపల అంటే చిలుక ఆకారం లోపల కూడా మనకి ర్యాషెస్ అనేవి చూస్తుంటారు అనమాట. అది మెయిన్గా ఫేస్ మీద కానివ్వండి అండ్ అప్పర్ ఆర్మ్స్ మీద అంటే అప్పర్ లిమ్స్ మీద కానివ్వండి ఈ ర్యాషెస్ అనేది ఎక్కువ చూస్తుంటారు అనమాట. సో ఈ స్కిన్ ర్యాషెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నట్లయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దీనికి సంబంధించినటువంటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్స్ పరంగా మనం ఇది ఎస్ఎల్ఈయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, అమరావతి నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. రాణి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా.
రాణి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. ఏంటండి వినిపించట్లేదమ్మా, చెప్పండి అమ్మా, ఇప్పుడు వినిపిస్తుంది. మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదమ్మా. రాణి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అసలు క్లియర్ గా రావట్లేదు. మీరు కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడితే డాక్టర్ గారితో మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. చెప్పండి. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయినట్టుందండి. మనం ఆర్థరైటిస్ లో అంటే టైప్స్ గురించి మాట్లాడుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అన్నారు, అంటే ఏంటి అసలు? రిమేటెడ్ ఆర్థరైటిస్ అని అంటే ఏంటంటే మనకు సాధారణంగా చాలా మంది లోపల చూస్తూ ఉంటాము. ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటుంటాము. దీని ఏంటంటే చాలా మంది కూడా వాడుక భాష లోపల కీళ్ళ వాతం అని చెప్తుంటారు అనమాట. ఈ కీళ్ళ కండరాలన్నీ కూడా వాచిపోయినట్టుగా, అంటే మనకు మెయిన్గా ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల ఉన్నటువంటి ఆధారంగా మనం తెలుగులో దీన్ని కీళ్ళవాతం అని అంటుంటాము. దీని లోపల ఏమవుతుంది అంటే మనకు స్మాల్ జాయింట్స్, ఇందాక ఆస్టియో ఆర్థరైటిస్ లోపల మన శరీరంలో ఉన్నటువంటి లార్జ్ జాయింట్స్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాము. అదేవిధంగా రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల చూసినట్లయితే మెయిన్గా ఇది మన శరీరంలో ఉన్నటువంటి మెటాఫాలెంజ్, అంటే మన చేతిలో మణికట్టులో ఉన్నటువంటి జాయింట్స్ లోపల కానివ్వండి, కాలి వేళ్ళల్లో ఉన్నటువంటి జాయింట్స్, అంటే స్మాల్ జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ భాగం లోపల ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే జాయింట్స్ ఏవైతే స్మాల్ జాయింట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది మనకి ఏంటంటే ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, అండ్ వంశపారపర్యంగా మన పూర్వీకులకు ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లం ఉన్నా కానీ జెనెటికల్గా నెక్స్ట్ జనరేషన్ లోపల ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మన మెయిన్గా ఈ మణికట్టులో ఉన్నటువంటి జాయింట్స్ మొత్తం కూడా స్వెల్లింగ్, అంటే మొత్తం కూడా వాపులు రావడం, దాంతోపాటు వాటి షేప్ ఏదైతే ఉంటుందో, జాయింట్స్ షేప్ ఏదైతే ఉంటుందో నార్మల్ పొజిషన్ నుండి మొత్తం కూడా ఈ ఫర్దర్గా ప్రాబ్లం వచ్చింది, ప్రాపర్ డయాగ్నోజ్ చేసుకోలేదు, మెడిసిన్స్ యూజ్ చేయలేదు అనే కండిషన్ లోపల ఏమవుతుందంటే పెయిన్ అనేది డే బై డే పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ జాయింట్స్ మొత్తం కూడా వాటి వంకర్లు తిరిగిపోవడం, ఈ వేలు మొత్తం కూడా వంకర్ల తిరిగిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా రిమేటెడ్ ఆర్థరైటిస్ లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ లో రకాలు కూడా ఉంటాయా? అవునండి, దీని లోపల రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల మనం సిరో పాజిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని, సిరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని, అండ్ జువెనైల్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని ఈ విధంగా చూస్తుంటారు అనమాట. సో సిరో పాజిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెప్తుంటాం అనమాట, రిమేటెడ్ ఫ్యాక్టర్ అని చెప్తుంటాం. ఈ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ రావడం, అండ్ కొన్ని సందర్భాల లోపల అన్ని రకాల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయించాము, దేంట్లో ఏ ప్రాబ్లం లేదు, బట్ క్లినికల్గా చూస్తేను ఈ లక్షణాలు రిమేటెడ్ ఆర్థరైటిస్కి రిలేటెడ్గా అనే సందర్భంలో దీన్ని సిరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటాం. అండ్ ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు వచ్చినట్లయితే, అంటే ఇది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల లోపల పెద్దవాళ్ళ లోపల ప్రతి ఒక్కరి లోపల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు వచ్చినట్లయితే దాన్ని జువెనైల్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని అంటుంటాం అనమాట. అంటే ఇప్పుడు రిమేటెడ్ ఆర్థరైటిస్ జెనెటికల్ గా కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆర్థరైటిస్ లో ఓన్లీ రిమేటెడ్ ఆర్థరైటిస్ జెనెటికల్ గా వస్తుందా, లేదు అంటే అన్ని రకాల ఆర్థరైటిస్ కూడా జెనెటికల్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే జెనెటికల్ గా వచ్చే అవకాశం అనేది మనకు ఈ స్ట్రెస్, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఎల్ఈ కానివ్వండి, రిమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌట్ కానివ్వండి, గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ పోతే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా జెనెటికల్గా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే స్పెసిఫిక్గా ఈ ఒక్కటే జెనెటికల్గా వస్తుందని కాదు, ఈ జెనెటికల్గా మన పూర్వీకులకు ఉన్నా కానీ ఫర్దర్గా నెక్స్ట్ జనరేషన్ లోపల ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, గద్వాల నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. నాకు 1 year నుండి బ్యాక్ పెయిన్ వస్తుందండి. మీ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఓకే అండి, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? నా వయసు 23 అండి. 23 years ఉన్నారు. ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్, ఓకే. ఇంకా ఈ పెయిన్ అనేది 1 year నుండి ఉందా? అంతకుముందు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎప్పుడైనా కింద పడడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి, అంతకుముందు ఏం లేవు. ప్రజెంట్ ఇప్పుడే వస్తున్నాయి 1 year నుంచి. 1 year నుండి వస్తుంది, ఓకే. అంటే మీరు డైలీ ప్రయాణం ఎక్కువ చేయడం అలాంటివి ఏమైనా ఉంటాయా మీకు? ప్రయాణం అని ఏముండదు కానీ ఆఫీస్లో ఎక్కువ కూర్చొని అట్లా అనుకుంటున్నా అండి. ఓకే అండి, అంటే 1 year నుండి మరి దీనికి సంబంధించినటువంటి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ అలాంటివి ఏమైనా చేయించారా?
ఇంకా చేయించలేదండి. ఓకే అండి. అంటే ఈ 1 year నుండి పెయిన్ వస్తుందని చెప్తున్నారు. మీ కండిషన్ లోపల ఏజ్ చూసినట్లయితే 23 years అండ్ చిన్న వయసు లోపల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే రావడానికి అవకాశం ఉంటుంది. అది యూజువల్ ఏంటంటే మీరు 23 years లోపలనే ఇప్పుడు బ్యాక్ పెయిన్ అని చెప్తున్నారు. ఇది ఏంటంటే కంటిన్యూస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్తున్నారు. కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం వల్ల మన స్పైన్ లోపల మెయిన్గా బ్యాక్ పెయిన్ అని చెప్తున్నారు కాబట్టి మన లంబార్ రీజన్ లోపల ఉన్నటువంటి డిస్క్ లోపల ఎక్కువ ప్రెజర్ అయిపోయి డిస్క్ బల్జ్ కానివ్వండి, హెర్నియేటెడ్ డిస్క్ కానివ్వండి, ఆ విధంగా డిస్క్ లోపల కొన్ని రకాలైన మార్పులు జరగడం వల్ల ఈ ప్రాబ్లం అనేది డిస్క్ ప్రొట్రోజన్ కానివ్వండి ఈ విధంగా జరగడం వల్ల బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ఎప్పుడైతే మీరు ఆఫీస్లో కంటిన్యూస్గా కూర్చొని ఉండడం అనేది దీనికి మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కువ ప్రయాణాలు చేయడం కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. బరువులు ఎక్కువైపోయే వాళ్ళ లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది. సో ఏంటంటే కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు ఎవ్రీ 1 hourకి ఒకసారైనా లేస్తూ అటు ఇటు కొంచెం వాకింగ్ చేయడం అలాంటి చేయడం వల్ల కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుందండి. అండ్ పడుకున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవడం అండ్ రెగ్యులర్గా ఒక 30 minutes వాకింగ్ అనేది ఎర్లీ మార్నింగ్లో వాకింగ్ చేసుకోవడం కానీ ఇలాంటి చేసినట్లయితే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. అండ్ తీసుకునే ఆహారం లోపల కూడా కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ పెయిన్ కొంతవరకు రిలీఫ్ వస్తుందండి. ఇలా చేసినప్పుడు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి సార్. దీనికి సంబంధించినటువంటి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేయించడం వల్ల అది ప్రాబ్లం ఏంటి అనేది గుర్తించి దీనికి పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒక విధంగా దీన్ని ఈ విధంగానే నెగ్లెక్ట్ చేసినట్టయితే ఫర్దర్గా మనకు సయాటికా ప్రాబ్లం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం కాలు లాగేయడం, గుంజడం, తిమ్మిర్లు రావడం ఈ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి సార్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గౌట్ ఆర్థరైటిస్ అని కూడా అన్నారు. అసలు ఏంటి గౌట్ ఆర్థరైటిస్ అంటే? గౌట్ ఆర్థరైటిస్ లోపల మనం ఏంటంటే మనకు మన శరీరం లోపల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యూరిక్ యాసిడ్ ఉండాల్సిన స్థాయిలో ఉంటే మన శరీరం లోపల జాయింట్స్ లోపల కానివ్వండి, కిడ్నీస్ లోపల కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడైతే ఉండాల్సిన దానికంటే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే అవి ఒక క్రిస్టల్గా ఫామ్ అయ్యి అంటే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోయి మన జాయింట్ రీజన్ లోపల పెయిన్ సైనోవిట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్లో తేలుతూ ఉండడం వల్ల ఒక రకమైన క్రిస్టల్గా ఫామ్ అయిపోయి మన జాయింట్ లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ లోపల ఇది వచ్చేసి మనకు జాయింట్స్ లోపల స్వెల్లింగ్ కానివ్వండి, రెడ్నెస్ కానివ్వండి, పెయిన్ కానీ కలిగించడమే గౌట్ ఆర్థరైటిస్ అని చెప్తుంటాం అనమాట. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు కలిగేటువంటి ప్రాబ్లమ్స్నే మనం గౌటీ ఆర్థరైటిస్ అని అంటుంటాం అనమాట. సో ఈ విధంగా ఒకసారి గౌటీ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు జాయింట్స్ ఈ మెయిన్గా ఏంటంటే స్మాల్ జాయింట్స్లో రిమేటెడ్ ఆర్థరైటిస్లో ఏ విధంగా అయితే స్మాల్ జాయింట్స్ అనేవి అయితే చెప్పుకున్నామో అదేవిధంగా గౌటీ ఆర్థరైటిస్ లోపల కూడా మనకు ఈ స్మాల్ జాయింట్స్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు పెయిన్తో పాటు స్వెల్లింగ్, రెడ్నెస్, టెండర్నెస్ ఇవన్నీ కూడా ఉండడం అనేది చూస్తుంటాం. అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా కనుక్కోగలుగుతారు ఇది వచ్చింది? మనకు కామన్ గా ఒక రకమైనటువంటి పెయిన్స్ అంటే ఈ కనుక్కోవడం ఏంటి ఇది గౌటా లేకపోతే ఇంకేదైనా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే మనకు ఈ పెయిన్ అనేది మనకు ఏదైతే పెయిన్ ఇన్వాల్వ్ అయినటువంటి జాయింట్ రీజన్ లోపల ఒక రెడ్నెస్ అనేది ఉంటుంది, ఒక రకమైనటువంటి వాప్ అనేది అంటే అన్ని రకాలైనటువంటి ఆర్థరైటిస్ లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి ఉంటాయి. బట్ స్పెసిఫిక్గా ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల ఏమవుతుందంటే ఈ స్వెల్లింగ్ కాస్త చాలా రెడ్డిష్గా ఉండి ఒక రకమైనటువంటి మనం దాన్ని టచ్ చేసి చూసినట్లయితే ఒక రకమైనటువంటి ఏదో గుచ్చుకున్నటువంటి జాయింట్లో ఏదో గుచ్చుకున్నట్టుగా మనం అనిపిస్తుండడం అనేది గౌటీ ఆర్థరైటిస్ లోపల మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఇందాక మీరు చెప్పినట్లు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కేర్ తీసుకోకపోతే సయాటికాగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు. అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ వాళ్ళు కూడా అలా చేంజ్ అయ్యే కాంప్లికేషన్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఓకే అమ్మా, ఇక్కడ చూసినట్లయితే కాంప్లికేషన్స్ లోపల అంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ లోపల ఎవరి లోపల ఎక్కువ వస్తుందంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి చేసే వాళ్ళ లోపల, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళ లోపల ఈ రకమైనటువంటి గౌటీ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ ఈ గౌట్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకుపోయినట్లయితే వాటి వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రీనల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, కిడ్నీ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడం, రీనల్ ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పోతే రీనల్ సిస్ట్ కానివ్వండి, రీనల్ క్యాల్కులే కానివ్వండి అంటే కిడ్నీ లోపల రాళ్ళు ఏర్పడడం కానివ్వండి ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్ లోపల కాంప్లికేషన్స్ లోపల మనం కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, జాయింట్ లోపల పెయిన్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉండడం ఇలాంటివి చూస్తుంటాం. మరి రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల చూస్తున్నట్లయితే రిమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే మనకి ఏమవుతుందంటే రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటుంటాం. మన శరీరంలో ఉన్నటువంటి స్మాల్ జాయింట్స్ లోపల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నాం. దాంతోపాటు ఒకసారి రిమేటెడ్ ఆర్థరైటిస్ వచ్చింది, దాని ప్రాపర్ సొల్యూషన్ అంటే ప్రాపర్ కేర్ అని తీసుకోలేదు, మెడికేషన్ అని ప్రాపర్గా తీసుకోలేదు, ఏమవుతుందంటే రిమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే మనకు మన గుండెలో ఉన్నటువంటి కండరాల మీద కూడా
దీని ప్రభావం అనేది రిమేటెడ్ ఆర్థరైటిస్లో వచ్చేటువంటి మార్పుల లోపల దీని ప్రాబ్లం అనేది మన హార్ట్ మీద కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే రిమాటిక్ ఫీవర్ అంటుంటాం, అంటే కంటిన్యూస్గా రికరెంట్గా మనకు ఎవ్రీ 1 వీక్ కానివ్వండి, ఎవ్రీ 2 వీక్స్ కానివ్వండి రికరెంట్గా ఫీవర్స్ రావడం అనేది మనం చూస్తుంటాం. నెక్స్ట్ పోతే ఆస్టియో ఆర్థరైటిస్ లోపల చూసినట్లయితే కాంప్లికేషన్స్ లోపల నడక అనేది పూర్తి స్థాయిలో స్టిఫ్నెస్, అంటే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ లోపల మెయిన్గా నీ జాయింట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఈ నీ జాయింట్ లోపల స్టిఫ్నెస్ రావడం వల్ల ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కదలలేము. దానివల్ల ఏంటంటే ఒబేసిటీ, లావ్ అనేది పెరిగిపోతుంటారు, దానివల్ల డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, అండ్ నెక్స్ట్ పోతే మిగతా కాంప్లికేషన్స్ అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ఆర్థరైటిస్ లో చాలా వరకు కూడా కాంప్లికేషన్స్ లోపల ఇది ఒకటే వస్తుందని చెప్పుకోవడానికి లేదు, బాడీ లోపల మిగతా ఆర్గాన్స్ అన్నిటి మీద కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, మాకు తెలియని ఎన్నో విషయాల్ని ఆర్థరైటిస్ గురించి అంటే మాకు తెలియని ఎన్నో విషయాల్ని మా డౌట్స్ అన్నింటికి కూడా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ లైవ్ షో. కీప్ వాచింగ్ ఐ న్యూస్.